సార్ ఒక్క నిమిషం సార్. తెలుగుదేశం వైసీపీ నాయకురాలు శ్యామల గారు వాయిస్ మెసేజ్ పంపించారు, అది ఒక్కటి విందామంట. ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీ అనే మాటల్ని నిలబెట్టుకోవడం తెలియదు, కానీ శాసనసభల్లో చాలా గర్వంగా చెప్పుకుంటున్న కూటమి పెద్దలు మేము ఏమీ లేకపోయినా, ఏ తప్పు చేయకపోయినా, ఎలాంటి కేసులైనా పెట్టేస్తాము అని చెప్పిన మాటల్ని మాత్రం బాగా నిలబెట్టుకుంటున్నారు. దీనికి నిలువెత్తు నిదర్శనమే నిన్న జరిగిన పోసాని గారి అరెస్టు. సమయం లేదు, సందర్భం లేదు. మరుసటి రోజు డేట్తో ఈరోజు అరెస్ట్ చేసే ఘనత ఈ కూటమి పెద్దలకే దక్కింది. ఆడలేక మధ్యలో అడ్డు అన్నట్టు హామీలు అమలు చేయడం చేతగాని పెద్ద మనుషులు అక్రమ అరెస్టులతో కక్షపూరిత రాజకీయాలకు తెరలేపుతున్నారు. శివరాత్రి పూట ఇంటిపై దాడి చేసి పోసాని గారిని అక్రమ అరెస్టు చేయడం కూటమి ప్రభుత్వం అరాచకానికి నిలువెత్తు నిదర్శనం. చెప్పేవేమో శ్రీరంగ నీతులు, చేసేవి పాడు పనులు అన్నట్టు రాష్ట్రాన్ని అటెన్షన్ డైవర్ట్ చేసి రిగ్గింగ్కు పాల్పడడం వీళ్లకే చెందింది. అసలు ఇదంతా ఎందుకు అంటే, ఈ రోజున ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ఎలాగో అలా డైవర్ట్ చేయాలి, ప్రజల్ని డైవర్ట్ చేయాలి, మీడియాని డైవర్ట్ చేయాలి, ప్రతిపక్షాన్ని డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేసి వాళ్ళు ఓట్లు రిగ్గింగ్ చేసేసుకోవాలి. అది అసలు విషయం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుట్రలకు పాల్పడ్డాలని డిసైడ్ అయిన కూటమి పోసాని గారి అరెస్ట్తో కొత్త డ్రామాకు తెరలేపారన్నమాట. రిగ్గింగ్లో రాటుదేలిన కూటమి పెద్దలు ప్రతిపక్షంతో పాటు మీడియా దృష్టిని కూడా మరల్చి యథేచ్ఛగా ఓట్లు గుద్దుకుంటున్నారు. కూటమి అంటే కుట్ర, కుట్ర అంటేనే కూటమి అనే మాటని మరొకసారి మనందరికీ గుర్తు చేశారు. జాగో ఏపీ, జాగో హ్యాష్టాగ్. మేడం బాగా చదివారండి ఆవిడ. సరే భలే ఉన్నారు మేడం. ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద సందర్భాల్లోనే రాసుకొని మరి చదివారు. ఒక భావాన్ని పుస్తకం మీద పెట్టి చదవడం అనేది కరెక్టే కదా సార్. ఒక్క నిమిషం ఓకే చెప్పండి, నేను తర్వాత చెప్తా. శ్యామల గారు ఆమె చదివి చెప్పారా, చూసి చెప్పారా అనేది కాదు ఇక్కడ సబ్జెక్ట్. ఆమె ఏం చెప్పారు అనేది తెలుగుదేశం నాయకురాలుగా మీరేం చెప్తారో చెప్పండి. మీరు దీన్ని నవ్వుతూ మీరు ఆవిడకి సబ్జెక్ట్ లేదనేది నా ఒపీనియన్. సబ్జెక్టే కదా నేను చెప్తానండి. ఆమె అన్న జగన్ అన్న ఎక్కడున్నాడు, ఈ రోజు వెళ్ళి ఓటేసాడా అది చెప్పమానండి. వాళ్ళ అన్న జగన్ అన్న ఎక్కడున్నాడో చెప్పమానండి. ఓటేసాడా వచ్చి? అంత ఈవిడికి అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఎక్కడికో వెళ్ళిపోయాడే జగనన్న. అంటే ఇప్పుడు నేను ఒకటే అంటాను, నారా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు సొంత ఇల్లు కాదు, అద్దిల్లు. ఇప్పటి వరకు కూడా ఆయన ఇల్లు కట్టుకోలేదు. ఆంధ్రప్రదేశ్ మీద ఆయనకి ఇష్టం లేదు, ఆయన హైదరాబాద్లోనే ఆయన ఇల్లు ఉంటుంది అని చెప్పి మాట్లాడారు. రోజా గారు కానివ్వండి, వీళ్ళందరూ మాట్లాడిన వాళ్ళే. ఆయనకి రాష్ట్రం మీద అభిమానం లేదు అని. ఆయన అద్దిల్లు ఉన్నా ఏదున్నా ఆయన ఓటు హక్కు అక్కడే ఉంది. ఆయన ఓటు అక్కడ వెళ్ళి వేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి సొంత ఇల్లు ఉండి ఆయనకి ఓటు లేదా? అక్కడ ఓటు ఉంది కదా, ఎందుకు వెళ్ళి వేయలేదు అది చెప్పానండి. వీళ్ళ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది, వీళ్ళకి ఆ ప్రజాస్వామ్యం ఉండేది, వీళ్ళకి ప్రజాస్వామ్యం విలువలు తెలుసా? ఏం తెలుసు అని మాట్లాడుతుంది. ఆవిడకి రాసిచ్చిన వాళ్ళైనా స్క్రిప్ట్ గురించి ఆలోచించి ఉండాలండి. ఇలాంటి స్క్రిప్ట్ రాసిస్తే ఎట్లా? మన అన్న ఎక్కడున్నాడు ఈ రోజున? అయ్యో ఓటు గురించి మనమా మాట్లాడుతున్నాం. ఆమె ఇంకొక ఆరోపణ చేస్తుంది, ఓట్లు గుద్దేస్తున్నారు, రిగ్గింగ్ చేసేస్తున్నారు. వాళ్ళ అన్నని ఓటేయమనండి, వాళ్ళ అన్న వచ్చి ఓటేయమనండి, వాళ్ళ అన్న వచ్చి ఒక మెసేజ్ ఇవ్వమనండి. వాళ్ళ అన్న వచ్చి ఓటు వేసి సింబాలిక్ గా నువ్వు చూపెట్టగలుగుతున్నావా? మీరు ఓటు హక్కు అనేది పూర్తిగా వ్యక్తిగతం. ఓటు హక్కు వేయొచ్చు, ఓటు ఉన్న రకరకాల పద్ధతులు ఆయన సపోర్ట్ చేస్తలేదు మేడం. నేనేమంటున్నా ఒక ప్రజానాయకుడు అయిన వ్యక్తి ఎప్పుడు వెయ్యాలి, కానీ మనం వెయ్యేందుకు వేయలేదనే ప్రశ్న మనం చేయలేదు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నా. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది. నేనేమంటానండి, ఓటు హక్కు వినియోగించుకోవాలి. శుభ గారు ఏం లేదండి, ఇప్పుడు
ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి శ్యామల గారు మాట్లాడారు, రిగ్గింగ్ చేసుకుంటా ఆ కాంటెస్ట్లోన మీ నాయకుడే వచ్చి ఓటు వేయలేదు కదా అని ఒక సింబాలిక్గా చూడండి. నేనేమంటున్నా, నేను ఆయన ముఖ్యమంత్రి, ఎక్స్ ముఖ్యమంత్రి లేకపోతే ఇప్పుడు ప్రధానంగా ఆయన ఎమ్మెల్యే గురించి ఓటు హక్కు అనేది ఎవరికి సపోర్ట్ చేయకపోతే నోటా వేయమని ఉంటది కదా, అలాంటిది కూడా వినియోగించుకోలేరా? అంటే మీ క్యాండిడేట్ లేడా అక్కడ? విలేకర్ గారు, నా భావార్థాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ నేను ఏమంటానంటే ఓటు హక్కు అనేది పూర్తిగా వ్యక్తిగతం. అది మనం ఎవరో ఏంటండి ఇది? ప్రజాస్వామ్యంలో ఒక మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు అపోజిషన్ గా నన్ను గుర్తించండి అని అడిగే వ్యక్తిని నాకు అయితే మరి ఇప్పుడు ఒక నిమిషం, తెలంగాణ అసెంబ్లీలో చాలా రోజులు కేసీఆర్ గారు రాలేదు, మరి దాన్ని అయితే రకరకాల వ్యక్తులు రకరకాల ఈ చూడండి వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళ కొన్నటువంటి దృష్టి వాళ్ళు ఓటు వేయచ్చు వేయకపోవచ్చు. సుబ్బు గారు ఒక్క నిమిషం. మేడం గారు, మీకు చివరి క్వశ్చన్ ఒకటి అడుగుతున్నా. ఇప్పుడు సజ్జల భార్గవ్, కొడాలి నాని, పేర్ని నాని, రోజా వీళ్ళంతా క్యూలో ఉన్నారట. సజ్జల భార్గవ్ కానివ్వండి, ఎవరెవరు సోషల్ మీడియా నడిపిన, ఇప్పుడు నేను అట్లా అనట్లేదండి, నేను అనట్లేదు. ఆడుదాం ఆంధ్ర అనేది ఆల్రెడీ 100 కోట్ల స్కామ్ అనేది ఉంది, చూసారా? అన్ని బయటకు వచ్చాయి. అందుకే నేను ఆడుదాం ఆంధ్ర స్కామ్ ఉంది కాదండి, ఇప్పుడు కాదు, గతంలో నుంచి నియోజకవర్గానికి సంబంధించిన దానండి, నగిరి నియోజకవర్గానికి సంబంధించిన దాన్ని నాకు తెలుసు. ఆవిడ మైనింగ్ లే కానివ్వండి, అక్కడ చేసే స్కామ్ లే కానివ్వండి, ఆఖరికి ఆవిడ దగ్గర ఏదైతే ఆవిడ దగ్గర కౌన్సిలర్లుగా ఉన్నారో వాళ్ళ కూడా దగ్గర కూడా డబ్బులు తీసుకుంది, సొంత పార్టీ వ్యక్తులకే డబ్బులు తీసుకొని 25 లక్షలు అలా తీసుకొని వాళ్ళకి ఇప్పుడు అనేది ఏంటంటే, ఇప్పుడు సర్కిల్లో అంటే ఒక తెలుగుదేశం కార్యకర్తల సర్కిల్నే కాదు, ఏపీలోనే చక్కెర కొడుతున్నది ఏంటంటే వీళ్ళందరూ కూడా త్వరలోనే వీళ్ళు సజ్జల భార్గవ్ గారే కదండి సోషల్ మీడియా మొత్తం ఇచ్చేసింది. సొంత తల్లిని చెల్లిని కూడా వదలకుండా, అంటే షర్మిల గారినే కానివ్వండి ట్రోల్ చేయించిందే కానివ్వండి, విజయమ్మ గారిని మాట్లాడించిందే కానివ్వండి, ఇవన్నీ ఎవరు చేయించారు? వైఎస్ఆర్ గవర్నమెంట్ లో చేయించిన వ్యక్తులు ఎవరు? సజ్జల భార్గవ్ గారే కదా చేసింది. ఇది ఎవరికి తెలియదు? ఆవిడ ఇప్పుడు ఒకవేళ షర్మిల గారు కంప్లైంట్ ఇచ్చుంటే దాన్ని కూడా యాక్షన్ తీసుకోవాల్సింది ఉంటుందా లేదా? తీసుకుంటారు. అయితే ఖచ్చితంగా కంప్లైంట్ ఉంటే యాక్షన్ అయితే తీసుకుంటారు. ఎవరి మీద ఎవరిని వదిలిపెట్టేది ఏమండి? అంటే దొంగలు వదిలిపెట్టేసామంటారు? మీరు పర్మిషన్ ఇస్తే చెప్పండి. సమాజంలో ఇలాంటి వాళ్ళకి ఏమండి అట్లా అనుకుంటే మీరు అన్నట్టే రాజకీయ నాయకులందరూ ఇష్టానికి స్కాములు చేసుకుంటా వెళ్తారు. ఎక్కడైనా ఒక చోట ఫుల్ స్టాప్ పడాలి. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు వచ్చినప్పుడైనా మీరు చేస్తారంటున్నారు కదా, సో వీళ్ళైనా మా వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. అది నేను తప్పనే అనను. రావాలంటే ఈ అసభ్యకరమైన వ్యాఖ్యలు చూస్తే భయపడేటట్టున్నారు. అది రాకుండా అందరూ మంచిగా చదువుకున్న వాళ్ళు అందరూ రావాలనుకున్నప్పుడు ఇలాంటివి ఉండకూడదు. సుబ్బు గారు, ఫైనల్ గా కంక్లూడ్ చేసి చెప్పండి. ఫైనల్ ఈ టాపిక్ సంబంధించి పోసాని కృష్ణమురళి గారు నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ లో అరెస్ట్ అయ్యారు కాబట్టి ఆయనకు నాకు తెలిసినంత వరకు కోర్టు వెంటనే బెయిల్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏదైనా ఎప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని అంటే మనం ఉంచగలుగుతూ అంటే నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ లో కాకుండా కాగ్నైజబుల్ అఫెన్స్, మర్డరు, మానభంగం, కిడ్నాప్, దొంగతనం ఇలాంటి కేసుల్లో మాత్రమే వీళ్ళని మనం ఆపగలం. వీళ్ళకి అంటే సెక్షన్స్ తీవ్రత ఎక్కువ ఉండేది. సో ఇప్పుడున్నటువంటి ఈ సెక్షన్ లో ఖచ్చితంగా కావాలి అని ఆపగలిగితే తప్ప ఇందులో మాత్రం ఖచ్చితంగా నాకు తెలిసి వీటిలో స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. అవకాశాలు ఉన్నాయి, స్టేషన్ బెయిల్ ఇచ్చి కూడా పంపించవచ్చు. కానీ దీంట్లో ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడు లతా మేడం గారు మాట్లాడిన దాంట్లో ఖచ్చితంగా వాస్తవం ఉంది. తప్పెవరు జరిగినా సరే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలి. ఎందుకంటే వాళ్ళు రాబోయే తరంలో ఇంకొకరు చేయాలంటే భయపడాలి. సో ఐ అగ్రీ విత్ దానికి నేను అగ్రీ అవుతా. కానీ ఇప్పుడున్నటువంటి ఈ సెక్షన్స్ పరంగా అయితే పోసాని కృష్ణమురళి గారికి తీవ్రమైనటువంటి నష్టం అయితే జరగదు. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ మీద ఖచ్చితంగా అపవాదుగా మిగిలిపోతుంది అనేది నా అభిప్రాయం. చెప్పండి మీరు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామం ఇందాక శ్యామల గారు చెప్పిన, ఇంకొకళ్ళు చెప్పిన, వీళ్ళందరూ చెప్పిన వాటిల్లో డైవర్షన్ పాలిటిక్స్ ఇది
వాస్తవంగా వెల్ఫేర్ స్కీమ్స్కు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా అమలు కాలేదనేది వాస్తవం. ఇందులో మనం ఏం దాచాల్సిన అవసరం. కానీ పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయడం వలన ఇది పెద్ద అంత డైవర్షన్ వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పెద్ద చర్చ అవుతుంది అనుకునేంత పెద్ద అంశం అయితే కాదు. ఖచ్చితంగా అది అరెస్ట్ చేయడానికి బహుశా వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉండి ఉండవచ్చు. ఇప్పుడు ఈ స్టేషన్లో రకరకాల కేసులు ఉన్నాయి కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి బహుశా అరెస్ట్ చేయించుతూ కొంతకాలం 15 రోజులు నెల రోజులు మొత్తం మీద జైల్లో ఉంచేటువంటి ప్రయత్నాలు చేసినందువలన ఏదో జరుగుతుందని కాదు. కానీ ఇంకొకటి మాట్లాడడానికి ఆ భయం రావడం అనేది మంచి పరిణామం. కానీ ఇదే చర్య వాళ్ళ వైపు నుంచి కూడా మాట్లాడేటువంటి వ్యక్తులపైన కూడా తీసుకునేట్లయితే ఎవరైనా సరే, అంటే తప్పు మాట్లాడడం అనేది ఎవడైనా తప్పే కాబట్టి వాళ్ళ వైపు కూడా ఆ భయాన్ని క్రియేట్ చేస్తే రాజకీయపరమైనటువంటి ఒక సంస్కరణకి దారి తీసినట్టు అవుతుంది. అలాంటి ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు గారిని అభినందించవచ్చు, మనం కూడా గర్వంగా ఫీల్ అవ్వచ్చు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. వ్యక్తులు ఎదుటి వ్యక్తిని దూషించేప్పుడు ఏదైనా మాట్లాడేప్పుడు సంస్కారవంతంగా ఉండాలి అనేటువంటి అభిప్రాయం. ఇంకొక చిన్న విషయం కూడా చెప్తాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని చాలా తీవ్రంగా దూషించాడు అని చెప్తున్నాం. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఇదే పోసాని కృష్ణమురళి మిగతా అందరినీ తిట్టాడు. చిరంజీవి గారి తరపున చిలకలూరుపేట నుంచి పోటీ చేసి. సో అదే అంటే ఇప్పుడు ఇదే రోజా గారు భయంకరంగా రాజకీయాల్లో సహజంగా దూషణ పరం అనేది కామన్ అయిపోయింది. కాకపోతే భాషా సంస్కారం అనేది ఎప్పుడో మర్చిపోయారనేది నిజం. సో దానికి నేననేది ఏంటంటే ప్రత్యర్థులే కాదు, సొంత పార్టీని కంట్రోల్ చేయడమా లేదా ఎవరైనా హద్దు మీరినటువంటి వ్యక్తులపైన కూడా చర్యకి కనుక ఉపక్రమించేట్లయితే కొంత